ఏ దేవుడికి ఎలా దీపారాధనలు సమర్పించాలి? దేవీ దేవతలను బట్టి దీపారాధనలు సమర్పించే విధానము మారుతూ ఉంటుంది. శివుడికి ఎడమవైపు, విష్ణువుకి కుడివైపు దీపారాధన చెయ్యాలి. ఏ దేవుడికి ఎదురుగా దీపారాధన చెయ్యకూడదు. అమ్మవారికైతే తెల్లని బియ్యం రాశిగా పోసి దాని మీద వెండి కుందెను పెట్టి దీపారాధన చేస్తే మేధస్సు, సాత్విక మార్గంలో సంపాదన పెరుగుతాయంటారు. గుమ్మానికి ఎదురుగా ఉండే తులసి కోట దగ్గర మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే ఇంట్లోకి దుష్టశక్తులు రావని నమ్ముతారు. శనీశ్వరుని పూజించడం, తలచుకోవటానికి కూడా చాలామంది భయపడతారు. అయితే మనలోని జీవశక్తికి, ఆయుష్కు అధిదేవత శనీశ్వరుడే. అందుకే ఆయనకు అరచేతిలో నల్ల వస్త్రాన్ని తీసుకొని అందులో నల్ల నువ్వులు పోసి మూట కట్టి దాన్నే ఒత్తిగా చేసి దీపారాధన చెయ్యాలి. అలా చేస్తే శని దోషాలు తొలగిపోతాయంటారు. ఒక ఒత్తి సామాన్య శుభం, 2 ఒత్తులు కుటుంబ సౌఖ్యం, 3 ఒత్తులు పుత్రసుఖం, 5 ఒత్తులు ధనం, సౌఖ్యం, ఆరోగ్యం, ఆయుర్దాయం, అభివృద్ధి. దీపారాధనకు పత్తితో చేసిన ఒత్తి శ్రేష్టము. దీపారాధన ఉపయోగించవలసిన తైలం, వాటి ఫలితాలు. నెయ్యి. నేతితో దీపారాధన చేసిన ఇంటిలో సర్వసుఖాలు, సౌభాగ్యాలు కలుగును. నువ్వుల నూనె. నువ్వుల నూనెతో దీపారాధన చేసిన సమస్త దోషములు, పీడలు తొలగును. ఆముదం. ఆముదంతో దీపారాధన చేసిన దేదీప్యమానమగు జీవితం, బంధుమిత్రుల శుభం, దాంపత్య సుఖం వృద్ధియగును. వేరుశనగ నూనె. వేరుశనగ నూనెతో దీపారాధన చేసిన నిత్య రుణములు, దుఃఖం, క్షోరభయం, పీడలు మొదలైనవి జరుగును. నెయ్యి, ఆముదం, వేప నూనె, కొబ్బరి నూనె, ఇప్ప నూనె కలిపి 48 రోజులు దీపారాధన చేసిన వారికి దేవి అనుగ్రహం కలుగును. వేప నూనె, నెయ్యి, ఇప్ప నూనె 3 కలిపి దీపారాధన చేసిన ఐశ్వర్యం, ఇలవేల్పుకు సంతృప్తి కలుగును. ప్రతిరోజు దీపారాధన ఉదయం 3 గంటల నుండి 6 గంటలలోపు చేసిన సర్వశుభములు, శాంతి కలుగును.